ఆ ఇల్లు బాగుగా ఊడ్చి అమర్చినుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చి ఆ ఇంట కాపురముండును. ఆ మనుషుని మొదటి స్థితి కంటే కడపటి స్థితి బహు చెడ్డదగునని సాక్షాత్తు యేసు ప్రభువు ఏం మాట్లాడాడు. కొన్నిసార్లు చూపించాను ఆ వచనం మీకు. ప్రిల్లారా, ఎలుకలు పొండి, యేసునామంలో పొండి అంటే చెత్త మాది, చెత్త ఉన్నంత వరకు మేము బాగుంటాయి ఎలుకలు. సైతానగాడికి మేకులు, సైతానగాడి మేకులు మన ఇంట్లో ఎక్కడో చోట దిగ్గొట్టుకొని ఉంటాడు. గతంలో ఒక ఎగ్జాంపుల్ చెప్పాను నేను. ఒకడు ఇల్లు అమ్మాడు, చాలా తక్కువ ధరకు అమ్మాడు. ఇల్లు అమ్మేశాడండి. తక్కువ ధరకు వస్తుందని తపనగాడు ఒకడు కొన్నాడు. కొనేటప్పుడు, ఇల్లు అమ్మేటప్పుడు ఒక మాట చెప్పాడు, సార్ ఇల్లు మొత్తం మీదే, కానీ ఇదిగో ఈ మేకు చూడండి, ఈ మేకు మా ముత్తాత కొట్టిన మేకది. ఏ తాత? మా ముత్తాత కొట్టిన మేకు. ఆ మేకుని మా తాత కూడా తీయలేదు, మా ముత్తాత తీయలేదు, మా నాన్న తీయలేదు, నేను తీయలేదు. 4 తరాల నుంచి వస్తున్న మేకది. ఇల్లు మొత్తం అమ్ముతాగా నా మేకును మాత్రం అమ్మను నేను, ఆ మేకు నాది. కావాలంటే రూపాయి తగ్గించి ఇస్తాను అన్నాడు. సరేలేదు, మేకేం చేసుకుంటాడు వాడు? ఇల్లు తక్కువకు వస్తుంది కదా అని మేకును వదిలిపెట్టి ఇల్లును కొన్నాడు. అయిపోయింది. ఇక వీడు తడవుకు వచ్చి తలుపు కొడుతున్నాడు. తలుపు తీసి ఏందిరా అంటే నా మేక అంటున్నాడు. ఇప్పుడు అర్థమైపోయింది ఇక మీకు వాడి గతి ఏందో. అరే ఇల్లు అమ్మినాక మళ్ళీ మేక అంటావు ఏంద్రంటే, మేకనామలా నీకు నేను అంటాడు. అయితే తీసుకొని పోంటే భలేవాడివేనే. ఆ మేకు మా ముత్తాత కొట్టిందని మొదలు పెడతాడు మళ్ళీ పురాణం అంతా. వీడు ఆ మేకు మా ముత్తాత కొట్టాడు, ఆయన పీకలేదు. మా తాత, మా నాన్న, నేను కూడా, నువ్వు కూడా ఆ మేకు పీకడానికి లేదు. ఒప్పందం మీద సంతకం చేసే కదా ఇల్లు కొన్నావు. కర్మరా బాబు. ఇప్పుడు ఏం చేస్తావు? ఏం లేదు, మేకు చూసుకోవడానికి వచ్చా. సరిపో, చూసుకోబో. ఇక మేకు కోసం అని వస్తున్నాడు, ఇంట్లో మొత్తం చూస్తున్నాడు. ఒక్కోసారి మధ్యాహ్నం వస్తాడు, భార్య తలుపులు తీసిద్ది. ఏందయ్యా అంటది, మేకు అంటాడు. నా భర్త లేడు, నేను ఒక్కదాన్నే ఉన్నాను. ఒక్కదాని ఇవన్నీ లెక్కలు తీసి పక్కన నా మేకు. ఒక్కోసారి పాపం పొద్దంతా చాయకి చేసి గాఢ నిద్రపోతూ ఉంటారు. వీడు మధ్యరాత్రి వచ్చి తలుపు కొడతాడు. ఉలిక్కి పడలేసి తలుపు తీస్తారు. ఏందిరా? ఏంది మేకు? ఓరి నీ మేకు చావా, మమ్మల్ని చావు కొడుతున్నావు కదా. ఇక వాడు ఇంట్లో ఉండగలడా? మీరు చెప్పండి, ప్రశాంతంగా ఉండగలడా? చివరికి ఏం చేయాల్సి వచ్చింది? సైతానగాడు తెలివిగా ఏం చేస్తాడో తెలుసా? ఇల్లు మొత్తం నీదే అంటాడు, కానీ వాడి సంబంధమైన మేకు ఏదో ఒకటి ఎక్కడో చోట గుచ్చి ఉంటాడన్నాయ్. దానికోసం వాడు వస్తాడు, దానికి సంబంధించి చెప్పడానికి వస్తాడు, వాడిది ఉందని చూపడానికి వస్తాడు, వాడికి హక్కుని వాడు నెరవేర్చుకోవడానికి వస్తాడు. వాడు మన దగ్గరకు రావద్దంటే వాడి సంబంధమైన మేకులు ఏ కోశానున్న పీకి బయటపడేయటం తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు. ఎలుకలు రావద్దు అంటే చెత్త తీసి బయటపడాలి, పడవేయబడాలి. అప్పుడు ఎలుకలు ఆగిపోతాయి ఇంట్లో. ఆ దరిద్రం ఉన్నంత వరకు అవి వచ్చి, పురుగులు రావద్దు ఇంట్లో కంటే కుళ్ళు తీసి బయటపడేయాలి. అపవిత్రాత్మలు మనలోనికి రావద్దు అంటే, మన జీవితాల్లోకి రావద్దు అంటే, వాటికి సంబంధించినవి ఏవి కూడా మన దగ్గర ఉండకుండా జాగ్రత్త పడాలి, పోరాడాలి, వాటిని విసర్జించాలి, వాటి మీద యుద్ధం ప్రకటించాలి, వాటిని అసహించుకోవాలి, వాటిని నిరసించాలి, ఎదిరించాలి. దానికోసం దేవుని పాదాలు పట్టుకొని శక్తి పొందుకోవాలి. వాటి సంబంధమైనవి ఏవి కూడా నాలో ఉండకుండా వాటిని యేసు నామములో దూరపరచు తండ్రి. పూర్తిగా నీ ఆత్మ సంబంధమైనవి నాలో ఉంచి నీ ఆత్మ నాలో నిలవరముగా ఉండేటట్లు నాకు సహాయము చేయమని గోజాడుకోవాలి, దేవుని పాదాలు పట్టుకోవాలి.
అబద్ధాలు ఆడుకోని చెప్పండి. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుచ్చుంచాడు వాడు. ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క టైప్ మేకు గుచ్చుంచాడు. ప్రతి పాపాన్ని విసర్జిస్తారు, కానీ ఏదో ఒక పాపం విషయంలో పోనీలే అనుకుంటారు. పెద్ద మనసు చేసుకొని నువ్వు పోనీలే అనుకునే పాపమే సాతాను మేకు. ఆ ఒక్కటేగా అనుకోని కదా వాడు ఇల్లు కొంది. ఆ ఒక్కటేగా వీడు చూసావా, ఆ ఒక్కదాన్ని చూపించి ఎన్నిసార్లు వచ్చాడో. చివరికి ఏ గతి పట్టిందంటే ఆ ఇల్లు వాడికి అప్పచెప్పాల్సి వచ్చింది. మళ్ళీ డబ్బులు ఇచ్చింది కాక మళ్ళీ ఇల్లు అప్పచెప్పాల్సి వచ్చింది. ఇంటికి నీ మేకు ఒక దండం పోరా అని వాడు ఖాళీ చేసిపోయాడు. ఇంకేం చేస్తాడు మరి? సాతాను చాలా కుయుక్తిపరుడు. ఇక్కడ ఒక అద్భుతమైన రహస్యం బట్టబయలు చేశాడు పరిశుద్ధాత్మ దేవుడు పేతురు మాటల్లో. నీవు అమ్మిన వెలలో కొంత సొమ్ము దాచుకొని దేవుని మోసపుచ్చడానికి సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించాడు అన్నాడు. ఎందుకు ప్రేరేపించడం ఏంటి? వాడి పనే దుష్ప్రేరణలు కలిగించడం కదా. వాడి పనే చెడిపోయిన ఆలోచనలు పుట్టించడం కదా. వాడి పనే దరిద్రపు కొట్టు ఆలోచనలు తెప్పించడం కదా. ఎందుకు ప్రేరేపించాడంటే వాడిని అడుగు నువ్వు. ఎవరిని? సాతాన్ని అడగవా నువ్వు? అననీయాని అడుగుతావే. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? అననీయ, వాడు అసలు నీ ఇంట్లోకి రావడానికి వాడికి ఎందుకు అవకాశం ఇచ్చావా అని అర్థం. అంటే దీన్ని బట్టి ఏమర్థం అవుతుందంటే మనం తలుపు తీయకపోతే వాడు మన దగ్గరికి రావటం కుదరదు. వాడు మన జీవితంలోనికి, మన బ్రతుకుల్లోనికి, మన దేహంలోనికి, మన హృదయాల్లోనికి రావాలంటే తలుపు మనమే తీయాలి. అన్నిటికీ మూస్తాం. ఎక్కడో ఒక చోట ఒక మేకు లాంటిది ఏదో ఉంటుంది. ఆ ఒక్క మేకు చాలు నిన్ను నాశనం చేయటానికి. ఈ అననీయ సప్పీరాల్లో ఉన్న మేకేంటంటే ధనాపేక్ష. స్తోత్రం. ఇంకేం లేవు పాపం బిడ్డలకి, ఇంకేం లేవు. ఆ డబ్బు పిచ్చి ఒక్కటి ఉంది. ఇప్పుడు దేవుణ్ణి నమ్ముకున్నావు, అంతా దేవుడే అన్నావు. నలుగురు సొమ్ము తీసుకొచ్చినప్పుడు నలుగురిలో నాదొకటి అన్నప్పుడు, నలుగురిది పంచుకున్నప్పుడు నీది ఇయ్యొద్దు. ఇవ్వాలా లేదా? ఆ నలుగురిది తిందాం కానీ నాది ఇచ్చినట్టు షో చేద్దాం ఇయ్యొద్దు. అట్లెట్లా కుదురుతుంది? అది వేషధారణ కాదు, మోసం కాదు. మరి అలాంటి మనసు ఎందుకు వచ్చిందంటే ధనాపేక్ష అనే ఒక్క మేకుంది. ఇంకే తప్పులు, వ్యభిచారులు కాదు, దొంగలు కాదు, నరహంతకులు కాదు, ఇంకా వేరే ఏమీ చేయలేదు. ఒక్కటే వాళ్ళు చేసిన పాపం ఏంటంటే ధనాపేక్ష. దాన్ని కప్పిపుచ్చే వేషధారణ. ఏది ఆధారం చేసుకొని వాడు ఆ ధనాపేక్షను ఆధారం చేసుకొని వచ్చాడు? ఏది ఆధారం చేసుకొని వచ్చాడు చెప్పండి? అననీయ సప్పీరాల్లో ఉన్న మేకేది? యెషయాలో ఉన్న మేకేది? మాటల అపవిత్రత. యెషయాలో ఉన్న మేకు మాటల అపవిత్రత. ఏబులో ఉన్న మేకేది? అపార్థం. దేవుణ్ణి అపార్థం చేసుకోవటం, దేవుణ్ణి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవటం. అట్లా ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క మేకు ఉంటుంది. కొంతమందిలో కాముకత్వం అనే మేకును ఉండనిస్తారు. కొంతమందికి అందరి మీద ఉండదు, కొందరి మీద, కొంతమందికి ఒకరి మీద. ఓకే, ఏం పర్లేదు, నాకు డజన్ మేకులే వద్దాక ఒక మేకు కొట్టండి చాలమ్మా చెల్లి అంటాడు. కొంతమంది అన్నిటినీ విసర్జిస్తారు, ఏదో ఒకటి దగ్గర పెట్టుకొని ఉంటారు సాతాను మేకులాగా. ఇప్పుడు సెల్ ఫోన్ ఉందనుకోండి చాలు, వాడికి అన్నీ వదిలేసి, అసలు లోకాన్ని వదిలేసే సెల్ ఒక్కటి సంఖలో పెట్టుకొని తిరిగి చాలంటాడు. ఇక వాడు నీకు చేయాలనుకున్న న్యాయం దానిలో నుంచి చేస్తాడు. నీ టయాన్ని తినాలన్నా, దిక్కుమాలిన మెసేజ్లు నీకు వచ్చేటట్టు చేయాలన్నా, నీ మనసుని ప్రేరేపించడానికి, నిన్ను శోధించబడ్డానికి కావలసినటువంటి సందేశాలు వచ్చేటట్టు చేయాలన్నా వాడికి ఆ దారి చాలు, ఒక మేకు.